CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలంలోని మొగరాల, గాదంకి, పాకల, దామల చెరువు, ఓసీపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో, మండలాలలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఓ పండుగ వాతావరణంలాగా స్కూల్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యేకి విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయి చేరాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్, మండల విద్యాశాఖ అధికారులు బాబ్జీ, లింగయ్య, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు చెప్తున్నా. నేను ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నానంటే నేను ఇదే విధంగా మీ స్కూల్లో 1979-80లో మా విలేజ్ పాకాల దగ్గర పులివర్తి వారిపల్లిలో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మినిస్టర్ గారు, అప్పుడు నేను 5th స్టాండర్డ్ చదువుతున్నా. 5th స్టాండర్డ్ చదివేటప్పుడు మా ఊరికి మా పెదనాన్న ఇంటికి వచ్చినప్పుడు మాలేసేదానికేసి ఆ రోజు మనసులో అనుకున్నాను నేను కూడా ఎప్పుడైనా ఎమ్మెల్యే కావాలని. ఆ ఒక్క దీక్షతో ఈరోజు అయ్యా అందరూ చెప్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఈ కూర్చున్న మీరు ఏది చదవాలనుకున్నారో అది చదవచ్చు. పట్టుదల కావాలి మేజర్ మనకి. ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పారు మీకు గతంలో లేకుండా ప్రైవేట్ మన లక్ష్మీదేవి గారు చెప్పారు గవర్నమెంట్ ఏమేమి చేస్తా ఉందని. గతంలో కంటే కూడా ఈ రోజు మీరు వేసుకున్న యూనిఫామ్ బాగుందా లేదా? ఏదైనా బాగుందా? యూనిఫామ్ బాగుంది, క్వాలిటీ బాగుంది కదా, షూస్ బాగుంది కదా, బ్యాగ్స్ బాగుంది కదా, మధ్యాహ్నం భోజనం అంటే గతంలో మాకు బాబ్జీ సార్ చెప్పినట్టు ఏం లేదు. మాకు మేము ఇంటి నుంచే క్యారీర్ ఎత్తుకొని పోవాలి. తెల్లారితో పెరుగన్నం కల్పిస్తే మేము మధ్యాహ్నం తిని మళ్ళా వచ్చేవాళ్ళం. ఈ రోజు మీకు అదిలా ఇక్కడ కూర్చుంటే మీకే ఇస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఆలోచించండి. అదే మన డిఓగా చెప్పిన విధంగా మీరు విద్యార్థులు రావాలంటే ఆటోకి 600 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి. గతంలో మాకు నడిచి వెళ్ళేవాళ్ళం, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. ఇదంతా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సదుపాయాలు వచ్చేదో ఇదన్నీ మీరు ఆలోచించాలి. ఫస్ట్ ఏమా ఆలోచించాలా లేదా? ఆలోచించి అందరూ బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఈరోజు మనం ఇంజనీరింగ్ చదవాలనుకున్న ఇంజనీరింగ్ చదవాలి, మన మెడిసిన్ చదవాలన్న వాళ్ళు మెడిసిన్ చదవచ్చు, లేదు మాలాగా రాజకీయాలు రావాల్సిన వాళ్ళు రాజకీయాలు రావచ్చు. టీచర్స్ మీలాగా మన అక్కడ ఉన్నటువంటి మనకి ఎవరైతే టీచర్స్ ఆ విధంగా అవ్వచ్చు. మనం ఈ రోజు అనుకుంటే 100% సక్సెస్ అవుతాం. మాట్లాడారు, స్పీచ్ ఇచ్చారు ఇంగ్లీష్లో. మామూలుగా ప్రైవేట్ స్కూల్ వచ్చే స్పీచ్ కంటే కూడా ఈరోజు బాగుంది. ఇక్కడ అంటే లెక్కేసుకోండి. మీకు ఏ విధంగా మన మధువు గారు చెప్పారు, ఏ విధంగా మన టీచర్స్ ఉదయం 7 గంటలు లేచి వాళ్ళ ఇంట్లో క్యారీర్ సర్ది క్యారీర్ కట్టి మనకు వచ్చి ఈడ వాళ్ళు మనలాగా అన్నం ఫుడ్ తెచ్చుకొని తిని మళ్ళీ సాయంకాలం 6 గంటలు బయలుదేరి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి 7-7:30 అవుతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లలు చదివించుకోవాలి, చదివిస్తూ మళ్ళీ వంట చేసి నిద్రపోవాలి. అంటే ఎక్కువ మనతోనే ఉండాలి. వాళ్ళ పిల్లల్లాగా మనం కూడా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం చదివితే రేపు ఎక్కడైనా పోయినప్పుడు మనం పోయి సార్ మేము పలానా 8th స్టాండర్డ్ 10th మీ మొగరాల్లో చదివినా మీ స్టూడెంట్స్ అని ఇంజనీరింగ్ మెడిసిన్ అని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. కాబట్టి అందరూ గుర్తించుకోవాలని ఇప్పుడే విద్యార్థులు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు ఈ తల్లికి వందనం గురించి కొంచెం మీ పిల్లలందరూ కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. గతంలో ఇంటికి ఒకరికే ఇచ్చేవాళ్ళు. మన ఇంట్లో అక్కా చెల్లెళ్ళున్నా అన్నాదమ్ములున్నా ఇందులున్నా కూడా ఇంటికి ఒకరికే 15,000 అక్కడ వచ్చేది. అదే ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమిలో అంటే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళందరూ మోడీ గారు అందరూ కలిసి కొన్ని పథకాలు ఇస్తామని చెప్పారు. పెన్షన్లు పెంచుతామన్నారు, అదేవిధంగా పెన్షన్లు పెంచారు. పెన్షన్లు పెంచిన తర్వాత మీకు తల్లికి వందనం ఇస్తామన్నారు, తల్లికి వందనం ఇచ్చాం. దీంతో పాటు స్త్రీశక్తి అంటే మన అమ్మోళ్ళు ఎక్కడ పోవాలన్నా ఆర్టీసీ బస్సు ఫ్రీ. మన నాన్నోళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి అన్నదాత సుఖీబాబు కింద 20,000 ఇస్తా ఉన్నారు సంవత్సరానికి, అది ఇచ్చారు. మన అమ్మలు వంట చేయాలంటే గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటాను, ఆ గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం చెప్పిన పథకాలు ఇస్తూ ఈ రోజు ఈ తల్లికి వందనం ద్వారా ఇంట్లో మనకు అన్నదమ్ములు 2 ఉంటే ఈడ 2-3 అన్న చెల్లెలు ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి. వచ్చిందమ్మా? అందరికి వచ్చిందా డబ్బు? ఎందుకున్నారు ఇక్కడ లెక్క అయింది.
అదొకటి 8 మంది ఉన్నారు. ఈడే చూడండిమ్మా, ఈయనకి ముగ్గురు ఉండేవాళ్ళు, మన ఇంటికి 45,000 రూపాయలు వస్తా ఉంది. గతంలో ఎప్పుడైనా ఉందా? ఏమా ఉందా? కాబట్టి మన అమ్మలు కూడా చెప్పండి, అమ్మా నాన్నకి ఈ ప్రభుత్వం చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తా ఉన్నారు. దానికోసం మనంతా నిరంతరం మీరు బాగా చదవాలి. మీరు విద్యార్థులు బాగా చదివితే, ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పినట్లు సుమారు 21 లక్షల ఉద్యోగాలు లోకేష్ బాబు గారు రెడీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలకి మీరు పోయేటానికి, మనకు ఎడ్యుకేషన్ అయ్యేటానికి ఏదో విధంగా మనకు ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి. అంటే దీనికి నిదర్శనం మన చదువుపైన ఈ ప్రభుత్వం, లోకేష్ గారు కానీ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్స్, మామూలుగా టీచర్స్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి లేదు, కానీ అంగన్వాడీ టీచర్స్ కూడా, ఇక్కడ అంగన్వాడీ మేడం గారు ఉన్నారు. ఎక్కడ మీకు వచ్చిందమ్మా? పిల్లలు ఉన్నారా లేదా? పెద్ద పిల్లలు మీ పక్కన ఉన్న ఎవరికైనా వచ్చిందా? వచ్చింది కదమ్మా, వచ్చింది. న్యాయమ్మకి వచ్చింది. చూడండి, మేడం గారికి చెప్తున్నారు, వాళ్ళ ఆయమ్మ గారికి వచ్చింది, పక్కన ఉండే వాళ్ళకి వచ్చింది. ఇంతకుముందు లేదు, ఈ సంవత్సరం అది కూడా ఇచ్చారు. మనతో పాటు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ మనల్ని ఏ విధంగా బాగా చూసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని మన లోకేష్ గారు వాళ్ళ ఇళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది. మన చంద్రగిరి, మన రాష్ట్రం వ్యాప్తంగా ఎత్తుకుంటే ఈరోజు గత అంటే 24-25 సంవత్సరం ఎత్తుకుంటే 67,27,000 మంది ఉండింది. ఆ రోజు సుమారు 10,00,91,00,000. ఈ రోజు వచ్చి 67,47,000 మందికి ఉంటాం. దీనికి సుమారు 10,00,120,00,000 అయింది. అంటే దీని ప్రకారం ఎత్తుకోవాలి ఎంత పెరిగింది. మన చంద్రగిరి నియోజకవర్గానికి ఎత్తుకుంటే లాస్ట్ ఇయర్ 32,000 మంది ఇవ్వటం జరిగింది. లాస్ట్ ఇయర్ 32,000 మందికి గాను 32 కోట్లు సుమారు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 42,311 మందికి గాను 55 కోట్లు సుమారు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే ఎంత పెరిగితే ఒకసారి ఆలోచించండి. చెప్పిన విధంగా మనకి చెప్పిన టయానికి మేము అకౌంట్లో వస్తూ ఉంది. ఈ స్కూల్కి ఎత్తుకుంటే 166 మందికి ఇవ్వడం జరిగింది. 166 మందికి గాను 21,58,000 మంది. దీంట్లో బాయ్స్ 88 మంది, గర్ల్స్ 78 మంది. అంటే అది ఏ విధంగా ఈ ఇయర్కి కూడా వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి విద్యార్థి జీవితంలో కుటుంబము అలాగే పాఠశాల 2 కళ్ళ వంటివి. ఎందుకంటే పాఠశాలలో ఉపాధ్యాయులు ఏ విధంగా విద్య నేర్పుతారో అలాగే తల్లిదండ్రులు కూడా కుటుంబంలో విలువలు నేర్పుతారు పిల్లలకి. మరి అలాంటి పేరెంట్స్, టీచర్స్ సమన్వయంతో చేసుకొని ఒకే వేదిక మీద ఇక్కడ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువు గురించి, క్రమశిక్షణ గురించి, సంస్కారం గురించి చర్చించుకునే ఒక మంచి వేదికగా ఈ కార్యక్రమం రూపొందించడం నిజంగా అభినందనీయం. దానికి మనం మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అభినందన తెలియజేస్తున్నాను. మరి ప్రతి టీచరు కూడా మన ఎప్పుడైతే డెడికేటెడ్గా మన ఓన్ చేసుకుంటారో అప్పుడే డెడికేటెడ్గా వర్క్ చేయగలుగుతారు. అలాంటి మంచి నాణ్యమైన విద్యను మన పాఠశాలల్లో అందిస్తున్నారు. అందుకు టీచర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత మంచి ప్రభుత్వం గతంలో చూసాం మనం. అమ్మ ఒడి అనే ఒక పథకంతో, ఆంక్షలతో కూడిన ఒక అమ్మ ఒడి అనే పథకం మనకందరికీ వచ్చేది చూసాం. అంటే ఒక్క పిల్లవాడికి మాత్రమే, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్క పిల్లవాడికి మాత్రమే ఆ పథకం వర్తించేది. ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖను సారథ్యం తీసుకున్న తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా, 5 మంది 6 మంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్క పిల్లోడికి, ఏ ఒక్క పిల్లోడు డబ్బు లేకుండా పేదరికంతో చదువు ఆగిపోకూడదనే ఒక మంచి భరోసాను మనకు ప్రతి ఒక్క విద్యార్థికి ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఒక మన ముఖ్యమైన అదృశ్యమైన విషయం ఏంటంటే, మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటున్నారు. ఆయనతో మన నాని అన్న చాలా చాలా ఆత్మీయంగా ఉంటారు, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. అది కూడా మనకు ఒక గర్వకారణం, అలాగే ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే మనకు నియోజకవర్గంలో ఎక్కడ విద్యా సంస్థల్లో కానీ ఎక్కడైనా విద్యార్థులకు ఏదైనా సమస్య అంటే నేరుగా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి మన సమస్యలు తీర్చడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. మరి తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఈరోజు రేపు విద్యార్థులు ఈ డ్రగ్స్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఆ పాపం వాళ్ళకి తెలియదు, ఎవరో
స్వార్థపరులు వాళ్ళ జీవితాన్ని బలి తీసుకోవడం కోసం వాళ్ళని ఉపయోగించుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల మీద ఒక దృష్టి పెట్టి వాళ్ళ భవిష్యత్తును కాపాడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.